ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నియోజకవర్గంలోని ఇంటింటి ప్రచారంలో ప్రజలను కలిసి వారికి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అంజన్ కుమార్ యాదవ్ ను నియోజకవర్గంలో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మా ముషీరాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారి ప్రచారాన్ని ఈరోజు భీమా మైదాన్ నుంచి మొదలుపెట్టి ఈ యొక్క దోబీ బస్తీ, అదేవిధంగా అంబేద్కర్ నగర్, అదేవిధంగా గుడాల బస్తీ, అదేవిధంగా డిబిఆర్ వరకు కూడా ఇది కొనసాగుతుంది. మేమందరం కూడా ఈరోజు భీమా మైదానం తిరుగుతుంటే ఒక పెద్ద మంచి స్పందన ఈరోజు అంజనన్న కనిపిస్తుంది. వాళ్ళందరూ అంటున్నారు, అరే అంజనన్న నిలబడుతున్నట్టే మేము ఏ పార్టీని కూడా చూడడం, కేవలం అంజనన్నకే ఓటేస్తాం. ఈరోజు మీకు ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటే ఈడ మనం స్వయంగా చూసినట్లయితే ఇదే ప్రాంతంలో ఇదే బస్తీలో ఈడ మనం చూడవచ్చు 2007లో పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారి ఎంపీ ల్యాడ్స్లో వర్క్ కూడా జరగడం జరిగింది. ఇలా మొత్తం ముషీరాబాద్ నియోజకవర్గంలో అనేక బస్తీలలో, అనేక కాలనీలలో కూడా ఈరోజు పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి పని కనిపిస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా వాళ్ళే స్వయంగా వచ్చి మాకు చెప్తున్నారు, మేము ఈసారి ఎట్టి పరిస్థితిలో అంజనన్నకే ఓటేస్తాం. ఎందుకంటే అంజనన్న మాకు అన్ని విధాలుగా సహాయపడ్డాడు. చాలామందికి ఆరోగ్యశ్రీ అప్పుడు సహాయపడ్డాడు. చాలామందికి ఆ రోజులలో తిరుపతికి వెళ్ళాలంటే అక్కడ దర్శనానికి ఎంతోమంది, వేలాది మంది యూక్యులేటర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క స్పందన చూసి మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు పూర్తి భరోసా ఉంది, రేపు హైదరాబాద్ నగరంలో అందట్లా ఫస్ట్ గెలిచే సీట్ ఏదైనా ఉందంటే అది ముషీరాబాద్ నియోజకవర్గం అంజనన్న గెలుస్తున్న విషయాన్ని కూడా, భారీ మెజారిటీతో అంజనన్న గెలుస్తున్న విషయాన్ని కూడా ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.